హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పల్లి కొబ్బరి ఫ్రై అండి. ఈ కొబ్బరి ఫ్రై అంటే బెండకాయ కర్రీకి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. బెండకాయ కర్రీ వండినప్పుడల్లా కొంచెం జిగురుగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో కరెక్ట్గా ఫాలో అయ్యి వండారంటే మీ అందరికీ కూడా చాలా బాగా వస్తుందండి. క్యాటరింగ్ స్టైల్లో చక్క పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. దానికోసంగా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా పోపు ఫ్రై అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకులు కొన్ని వేసుకుని, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7-8 వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకున్నట్లయితే కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు, వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఈ బెండకాయల్ని కుకింగ్కి ఒక అరగంట ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసేటప్పుడు కాయల్ని బాగా వాటర్తో కడిగిన తర్వాత కాటన్ క్లాత్, పొడిగా ఉన్న క్లాత్తో బాగా తుడుచుకొని కట్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది జిగురుగా లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తుంది. అలాగే ఒక అరగంట ముందుగానే మనం కట్ చేసి వెడల్పుగా ఉన్న పళ్ళెంలో పలుచగా పెట్టుకుని ఆరనివ్వాలి. ఇలా ఆరినట్లయితే కర్రీ అనేది తేమ తేమగా జిగురుగా లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా క్యాటరింగ్ స్టైల్లో చక్కగా వస్తుంది. ఇలా ముక్కల్ని ఆయిల్లో వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ మగ్గించినట్లయితే ముక్కలన్నీ కూడా కరెక్ట్గా మగ్గుతాయి. 2 నిమిషాలు మూత పెట్టుకోండి. కొంచెంసేపు మగ్గిన తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే ప్రతి ముక్క కూడా కరెక్ట్గా పొడి పొడిలాడుతూ ఫ్రై అవుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ముక్కలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. ఇది 1/2 కేజీ బెండకాయల కర్రీ అండి. అందుకే నేను 1.5 టేబుల్ స్పూన్లు కారం వేశాను. కారం కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు బాగా మగ్గించండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ మగ్గించండి. ఎక్కువసేపు మగ్గాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం కాయల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుమును వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుమైనా పర్లేదు, ఎండు కొబ్బరి తురుమైనా పర్లేదు. ఇలా కొబ్బరి అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ మగ్గించండి. కారం అంతా కూడా కొబ్బరికి కూడా బాగా పట్టింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని కర్రీని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మగ్గించినట్లయితే కర్రీ అనేది మాడకుండా చక్కగా పొడి పొడిలాడుతూ మగ్గుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కళాయి పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని వేరొక కళాయి పెట్టుకోండి. కొన్ని పల్లీలను ఫ్రై చేద్దాం. బెండకాయ కొబ్బరి పల్లి ఫ్రై అని చెప్పాను కదా, బెండకాయ కొబ్బరి రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఒక గిన్నెలో కొంచెంగా ఆయిల్ పోసుకుని 1/2 కప్పు పల్లీలు వేసుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా వేరుశనగ పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకుని వేడివేడి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. పప్పు, సాంబార్ చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా కాకుండా ఇలా బెండకాయ కొబ్బరి పల్లి ఫ్రై చేసుకున్నప్పుడు టమాటో రసం కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.